మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం ఏంటో అర్థమవుతుంది. బుడమేరు వంతెన, వంతెన కాదా, బుడమేరు ఒక నీళ్ళు వెళ్ళే ఒక ప్రదేశం, దానికి గండి పడిందండి. 3 చోట్ల గండి పడింది. ఒకటి దరిదాపుగా 100 మీటర్లు, ఒకటి 50 మీటర్లు, ఒకటి 60 మీటర్లు వెడల్పున గండి పడిపోయిందండి. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా పెట్టారా, లేకపోతే కావాలని పడిపోయిందా? నీటి కరిగిదల, మట్టి కరిగిపోద్ది కదా సహజంగా, అందుకని ఇది ఎలా జరిగిందనేది మీరే చెప్పండి. అయితే దీంట్లో ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజున వర్షం పడలేదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ఇమీడియట్లీగా మూసేయాలి అని చెప్పి అక్కడ మంత్రులు, చంద్రబాబు నాయుడు, మిలిటరీ కూడా దిగింది. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి, ఆ మట్టి అయితే కరిగిపోద్ది కదా, దరిదాపుగా 5,000 క్యూసెక్కులు వాటరు సింగనార్లో వెళ్ళిపోయింది. సింగనార్ అలా పెరిగిపోతుంది, నాటికి మాటికి పెరిగిపోతా ఉంది నీటి లెవెల్ నిమిషానికి. మరి ఇంత నీరు ఎక్కడి వస్తుంది, ఏంటి దీని వ్యవహారం, ఏం అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చెప్తున్నా, అవును ఆ విషయం తర్వాత చెప్తాలే. చంద్రబాబు నాయుడు గారు 25 కిలోలు రైసు, 2 కిలోలు బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు, 2 పామాయిల్ ప్యాకెట్లు, 1 కేజీ పంచదార, 1 అర కేజీ కందిపప్పు, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉందండి. అయితే ఎంట్రన్స్లోనే ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. వాలంటీర్లు కూడా దిగారు రంగంలో అన్నారు. మరి ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. చివరిలో ఉన్న వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి మాత్రం చేరట్లా. హెలికాప్టర్లో అండి ఫుడ్ వెళ్తుంది అంటున్నారు. మరి హెలికాప్టర్లో ఫుడ్ అన్నా చేరుకోలేదు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో చీకటిగా ఉందండి, కరెంటు లేదు, మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవు. మరి ఇలాంటి టైంలో ఈ ఏమైనా మన మంత్రి నిమ్మల రామానాయుడికి మనం ఒకసారి తప్పట్లోకి వచ్చి చెప్పాలి, కంగ్రాట్స్ చెప్పాలి. దగ్గరుండి ఏసీలో ఉండే మనిషి దగ్గరుండి ఎండలో నుంచొని ఒక ప్రాంతంలో దగ్గరుండి దాన్ని మోయించడం అనేది, ఈరోజు రాత్రి కల్లా ఆ 100 అడుగులది క్యావిటీ అంటే ఆ గండి పూర్తి చేస్తారంట. ఇంకా 2 ఉన్నాయి. మరి 2 ఎప్పుడు పూడుస్తారో, దీనికే 1.5 టైం పట్టింది. నిన్న మొదలు పెడితే ఈ వేళకి రాత్రికి అవుద్ది అంటున్నారు. మరి మిగతా ఎప్పటికి అవుతుంది తెలియదు. అలాగే ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే, తిరుపతి ఈ వరదల వల్ల తిరుపతి వెళ్ళలేక చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తిరుపతి ఈవో ఒక ప్రత్యేకమైన అవకాశం, లేకపోతే శుభవార్త చెప్పారు, తీపి కబురు చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన లడ్డు, స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు తిరుపతిలో ఎలాగుంటుందో అలాగే సేమ్ టు సేమ్ పరిశోధన చేసి, సైంటిస్టులు పరిశోధన చేసి, స్పెషలిస్ట్ అయిన ల్యాబుల్లో చెక్ చేసి మరీ పంపిస్తున్నారండి. హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఒక ప్రాంతం కాదు, తిరుపతిలో కూడా కింద కొన్ని దేవాలయాలు, మన వేములవాడ శ్రీరామ గుడికి, చాలా చోట్ల తిరుమల దేవస్థానం బుక్ చేసుకుంటే టికెట్లు బుక్ చేసే అవకాశం ఉన్న చోట్లల్లా, టీటీడీ ఆఫీసులు ఉన్న చోట కానీ, టీటీడీ మండపాల దగ్గర కానీ, కళ్యాణ మండపాల దగ్గర కానీ, ఇవన్నీ చోట్ల మీకు తిరుపతి ప్రసాదం, తిరుపతి ఎల్లకండానే స్వామివారిని ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః తలుచుకుంటూ మీరు
ప్రసాదం స్వీకరించవచ్చు. ఆ? ఆ, ఆ, ఇంకో శుభవార్త ఏంటంటే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ వరదల వల్ల చాలా ప్రాంతాల్లో వినాయక చవితి చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వినాయకుడు చాలా తెలివిగలవాడు, చాలా విద్యావంతుడు, వివేకవంతుడు. కాబట్టి మీ పిల్లలకి ఆ కథలని వినిపించండి. వాళ్ళ ద్వారా వినాయకుడు చేసిన మొట్టమొదటి మంచి పనో, చెడ్డ పనో, తప్పు పనో మీకు ఏదనిపిస్తే అది మంచి పని అనుకోండి, మంచి పని. తల్లిదండ్రులకి నమస్కరించేవాడు, పెద్దల్ని గౌరవించేవాడు. మీ పిల్లలు కూడా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ కాలేజీలో ప్రొఫెసర్లని, లెక్చరర్లని, స్కూళ్ళల్లో టీచర్లని గౌరవించి నమస్కరించేటట్టు స్వభావం నేర్పండి. వినాయకుడి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. అవునంటారా కాదంటారా? ఏది ఏమన్నా సరే ఎక్కడా కూడా వినాయక చవితి తాలూకా అలజడి కనబడట్లా. ముఖ్యంగా మన విజయవాడ రాష్ట్రం మొత్తం కూడా, అఫ్కోర్స్ ఇవాళ తెలంగాణలో కూడా ఈ వర్షాలకి ఎక్కడా కూడా జరగట్లేదు, తెలియట్లేదు. వినాయక చవితులు జరుగుతున్నాయి కానీ సందుల్లో, మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇది చిన్నపిల్లల దగ్గర వృద్ధుల వరకు ఈ ఎంజాయ్మెంట్లు, డ్యాన్సులు ఈ 11 రోజులు ఎంజాయ్ చేస్తుంటారు. 9 రోజులు చేసేవాళ్ళు నవరాత్రులు చేస్తుంటారు. రకరకాల ప్రోగ్రాములు పెడతారు, డ్యాన్సులు చేస్తారు. ఊరేగింపులో కుంకాలు చల్లుకొని, పువ్వులు చల్లుకొని, ప్రసాదాలు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని రకరకాలు, మీకు తెలిసిందే కదండి, రకరకాలు చేసి అసలు వినాయక చవితికి దరిదాపుగా ఆ పువ్వులు కానీ, ఆ గడ్డి కానీ, ఏమంటారు ఆ పళ్ళు కానీ ఏమీ దొరకట్లేదంటండి, అన్నీ కొట్టుకుపోయినాయి అంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో వినాయక చవితి ఏం చేస్తామండి? కాబట్టి వినయంగా వినాయకునికి ఒక నమస్కారం చేసి, నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః, క్షమించు తండ్రి, ఈ సంవత్సరం మేము వినాయక చవితి చేసుకోలేకపోయాం, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడు తండ్రి అని చెప్పి మీ నమస్కారం చేసుకోండి. చాలు, వినాయకుడికి చేసుకున్నట్టే. నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.